హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము చిక్కుడుకాయ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఈ చిక్కుడుకాయ తాలింపుని తినండి, చాలా మంచిది. దీని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇక్కడ చిక్కుడుకాయలు తీసుకున్నా అండి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇలా ఫ్రెష్గా ఉన్న వాటితో తాలింపు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత చిక్కుడుకాయలు ఒలిచేది అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా. ఇలా తీసేసి మధ్యలో పురుగు ఉందా లేదా అని టెస్ట్ చేసుకొని ఇలా ఒలిచి పెట్టుకోండి. ఇలా చిక్కుడుకాయలు అన్నిటినీ ఇలా ఒలిచేసి పెట్టుకోండి. నేను ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఎలా ఒలచాలని. చూడండి, చిక్కుడుకాయలన్నీ ఒలిచి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒకసారి వాష్ చేద్దాము. వాటర్ వేసేసి మంచినీళ్ళు వేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి. అందుకని నేను కుక్కర్లో వేస్తున్నాము. కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసి కొన్ని నీళ్లు వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ రానియండి, అంతలోపు ఉడికిపోతాయి. ఉప్పు వేయడం వల్ల ఇప్పుడు ఉత్తగా ఉప్పు వేయకుండా ఓన్లీ వాటర్ వేసి ఉడికించామంటే చిక్కుడుకాయలు చప్పగా ఉంటాయి. అందుకని కొద్దిగానే సాల్ట్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు 1 విజిల్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఉడికాయా లేదా అనేది. ఒక విత్తనం చూస్తే తెలుస్తుంది. బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు అందులోని వాటర్ అన్నీ వంపేసేయండి. వంపేసి ఈ చిక్కుడుకాయలు ఒకటి సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ కర్రీకి మనకి పొడి కావాలి, పప్పుల పొడి. అందుకని ఆ పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని కొన్ని పప్పులు వేసుకోండి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. తర్వాత కారం పొడి, ఉప్పు తగినంత ఉప్పు వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేయండి, స్మెల్ బాగుంటుంది పొడిది. కొద్దిగా జీలకర్ర వేసి ఇంకా మిక్సీ పట్టేయడం, లిడ్ క్లోజ్ చేసేసి అంతే అండి, మన పప్పుల పొడి రెడీ అయిపోతుంది. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు, 1 మంత్ అయినా ఏం కాదు. మేము అలాగే స్టోర్ చేసుకుంటాము. ఈ కర్రీ వేరే కర్రీస్లో కూడా వాడతాము. అందుకనే ఇప్పుడు చూడండి, చిక్కుడుకాయల్లోని వాటర్ అంతా వంపేసి వీటిని సపరేట్ చేసాం కదా. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. తాలింపుకి మనకు ఒక 4 మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నా, కొద్ది కరివేపాకు కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని ఎక్కువ వేస్తున్నాను అండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసి శనగబ్యాళ్ళు బాగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఆనియన్స్ అనేవి బాగా మెత్తగా అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఆనియన్ త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాము. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే పప్పుల పొడిలో ఉంది. మనం చిక్కుడుకాయ ఉడికేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసాం కదా, చూసేసుకోండి. ఈ ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, అది కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాము. స్పైసీనెస్ తక్కువ తినే వాళ్ళు అయితే మనకు పప్పుల పొడిలో ఉన్న కారమే సరిపోతుంది, బట్ మేము స్పైసీగా తింటాము కాబట్టి ఇంకొద్ది కారం యాడ్ చేశాను. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఈ పప్పుల పొడి వేసిన తర్వాత టెస్ట్ చేసుకోండి ఉప్పు కారం సరిపోతుందా లేదా అని. ఒకవేళ ఏదైనా తక్కువ అప్పుడు ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, బాగా మిక్స్ చేసాము. అంతే, ఒక 5 మినిట్స్ బాగా ఇలా కలిపి మగ్గ పెడితే మన టేస్ట్ అయినా చిక్కుడుకాయ తాలింపు రెడీ. ఇది చపాతీలోకైనా, రోటీస్లోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.